ఇప్పుడు మనం వనస్థలీపురంలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక వ్యక్తి అయినటువంటి మన ఎస్ఆర్ రాజేష్ గారు. ఆయన వనస్థలీపురం మా యూనియన్లో ఉండటం మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్గా ఒక పెద్ద సినిమా కెమెరామ్యాన్గా కూడా ఆయన వర్క్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మాటల్లో మన యూనియన్ గురించి కానీ ఈ గణేష్ ఉత్సవాల గురించి కానీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన మా హైదరాబాద్ స్టేట్ మొత్తంలో ఇక్కడ మొత్తం టోటల్ తెలంగాణ మా యూనియన్స్లో మొత్తంలో వినాయకుని పెట్టడం ఇది మా ఒక్క దగ్గర పెడతాము. ఇది మా 80 years ఇది సెలబ్రేషన్స్. ఇది అందులో పార్టిసిపేట్ ప్రతి ఒక్కరు చేస్తారు. ఈ దాంట్లో వచ్చేసి అందులో వీరు రాలేదు వారు అలాంటిది ఏముండదు. అందరు ఎక్కడ వచ్చినా ఏ మీటింగ్ రాకున్నా సరే వినాయక చవితి అంటే అందరూ కలిసిపోతాం ఇక్కడ. థ్యాంక్ యూ. ఇక్కడ వనస్థలీపురంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కలిసి ఉంటారు అనే దానికి కారణం చూడండి. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఒక నిమిషం నిలబడండి అంటే ఎవరు ఏదో పని చేస్తూనే ఉన్నారు, కానీ నిలబడి మాట్లాడటానికి కూడా టైం ఇవ్వట్లేదు. అదే వనస్థలీపురం యొక్క ఫోటోగ్రాఫర్స్ ఆ యూనియన్ యొక్క బలగము. మీరు చెప్పండి, వెడ్డింగ్ మూవీస్ నుంచి వనస్థలీపురం వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి వచ్చారు, ఇది ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మూవీస్ చేస్తున్నాం, అది ఒక ప్యాషన్. మన ఫ్యామిలీని కూడా చూసుకోవాలంటే మన ఫోటోగ్రఫీ మనకి ఇంపార్టెంట్. డబ్బులు కావాలంటే ఫోటోగ్రఫీ ఇమ్మీడియట్గా కావాలి. మూవీస్ చేస్తాం కన్నా పైసలు లేట్గా వస్తాయి. దాని గురించి మనము ఫోటోగ్రఫీ చూసుకున్నాము. చాలా ధన్యవాదాలండి. మీలాంటి గొప్ప వ్యక్తులు మన వనస్థలీపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లో ఉండటం చాలా గర్వంగా మాకు చాలా అదృష్టం.